ఈ వీడియోలో మనం దక్షిణ సింహద్వారం ఇంటికి మెట్లు ఏ దిశలో ఉంటే డబ్బుకు లోటు ఉండదు అన్నది తెలుసుకుందాం. చాలామంది మెట్లు రౌండ్ మెట్లు వేస్తారు. చోటు సరిపోక, ఖాళీ లేక రౌండ్ మెట్లు వేస్తుంటారు. రౌండ్ మెట్లు వేసేటప్పుడు దక్షిణ పశ్చిమ నైరుతి అవుతుంది. ఇది మూల ఇక్కడ వేస్తారు. ఖాళీ ఇక్కడే ఉంది, ఇక్కడ బాగుంది, ఈ పక్క ఎవరు రాదు, నడక ఉండదు కాబట్టి అని పైన వేస్తారు. ఇక్కడ పై పక్కన మెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నైరుతి పల్లం అన్నట్టు ఉంటుంది. ఎక్కడం దిగడం చేసిన వాళ్ళని నైరుతి బాగా పల్లం కింద ఉంటుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఉండకూడదు. అదే మెట్లు ఇక్కడ వేసుకోవచ్చు. ఆగ్నేయంగా మెట్లు వేసుకోవచ్చు. తూర్పు దక్షిణ మూల ఆగ్నేయం మెట్లు వేసుకోవచ్చు. అలానే వాయువు మూల కూడా వేసుకోవచ్చు మెట్లు. ఇలా మెట్లు ఇక్కడ కానీ అక్కడ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ వేసుకోకూడదు. నైరుతి మెట్లు సందులోకి రాకూడదు. గోడపారు నుంచి లోపలికే ఉండాలి. ఇక్కడ గుమ్మం ఉంటుంది, గుమ్మంలోకి రాకుండా చూసుకోవాలి. ఈ మెట్లు ఇక్కడ గుమ్మంలోకి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని ఇలా క్లాక్ వేజ్ టైప్లో తిరగాలి. క్లాక్ వేజ్ ఇలా ఉండాలి మెట్లు. అంటే ఇలా రైట్ హ్యాండ్ రైట్ నుంచి తిరగాలి మెట్లు. ఇది రైట్. ఆగ్నేయ మెట్లు కూడా ఈ పవర్ నుంచి ఇలా రావాలి. మెట్లు గోడవారి నుంచి రాకూడదు. ఇది క్లాక్ వేజ్. ఇది కరెక్ట్. మెట్లు రైట్ అవుతాయి. ఇది కూడా రైట్. అలానే ఇక్కడ కూడా ఇంటి గోడ వారి నుంచి వచ్చి ఇలా తిరగాలి మెట్లు. ఈ మెట్లే శ్రేయస్కరం. క్లాక్ వేజ్ మెట్లు ఇలా తిరిగి ఇలా ఎక్కాలి. ఇలా రివర్స్లో ఎక్కకూడదు. రైట్లో తిరగాలి. మెట్లు మాత్రం ఇలాగ ఇందులోకి గుమ్మాలోకి రాకుండా చూసుకోవాలి. ఎక్కడ గుమ్మంలో పడకూడదు మెట్లు మాత్రం. దక్షిణ సింహద్వారానికి ఈ 3 దిక్కుల్ని మెట్లు శ్రేయస్కరంగా ఉంటాయి. నైరుతిలోకి మాత్రం రాకూడదు మెట్లు. నైరుతికి ఇబ్బంది లేకుండా మెట్లు వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నదానికి కుదురుతుంది మెట్లు. ఇక్కడ లేదంటే ఇక్కడ మెట్లు కుదరవు. చిన్న చిన్న హౌస్లకి అయితే ఇక్కడ ఈ 2 దిక్కులనే కుదురుతుంది. బాగా పెద్ద హౌస్ ఖాళీ ఎక్కువ ఉందంటే మాత్రం దక్షిణాన్ని మెట్లు కుదురుతుంది. ఎలివేషన్లోకి బాగా కనబడతాయి. లేదంటే మాత్రం ఆగ్నేయం వాయువులో మెట్లు శ్రేయస్కరం. దక్షిణ సింహద్వారానికి ఆదాయం పెరుగుతుంది ఇలా మెట్లు ఉంటే. రైట్ నుంచి తిరగాలి. క్లాక్ వేజ్. యజమానికి ఆర్థిక పురోగతి ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. ఇది మాత్రం చూసుకోండి. రౌండ్ మెట్లు అయినా సరే రౌండ్ మెట్లు ఈ మూలకు రాకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. నైరుతి మెట్లు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించి వేసుకోవాలి. ఇవి ఇలా లోనికి రావచ్చు, ఇంకా కొంచెం ప్లేటు గట్టలా లోనికి రావచ్చు, కానీ దీనికి మాత్రం రానట్లేదు. ఇది రావచ్చు కావాలితే, ఇది మాత్రం లేదు. అది మాత్రం చూసుకోవాలి. ఇలా ఉంటే అన్ని విధాలా కరెక్ట్గా ఉంటుంది మెట్లు. మీ ఇంటి మెట్లు ఏ విధంగా ఉన్నాయని కామెంట్లో తెలియజేయండి.